అండి. ఈరోజు షార్ట్ వీడియోలో మంచి నీట్‌గా పైపింగ్ వచ్చేలాగా ఏ థ్రెడ్‌ని వాడుకోవాలి, ఎలా పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి క్రాస్‌గున్న క్లాత్‌ని తీసుకున్నాను. నెక్ కదా! వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసాననమాట. పాదం ఇంచు డిఫరెన్స్ తోటి నేను చూపించినట్టు ఇలా నీట్‌గా కుట్టేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్నగా టక్స్ పెట్టుకోవాలి రౌండ్ తిరిగే చోట. 12వ నెంబర్ థ్రెడ్ తీసుకోండి. కింద ట్యాగ్ చేస్తాను, లేదంటే లింక్ అని కామెంట్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో గనుక మన వీడియో చూస్తే. థ్రెడ్ పక్కన ఇలాగా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. థ్రెడ్ ఎంత లావు ఉందో పైపింగ్ కూడా అంతే లావు వచ్చేటట్టు అడ్జస్ట్‌మెంట్ అనేది ఉంటది. అడ్జస్ట్‌మెంట్ అంటే ఏమీ లేదండి. జస్ట్ మీరు క్లాత్ లూజ్‌గా పట్టుకోకూడదనమాట. కొంచెం ఇలాగా అనాలి. హ్యాండ్ తోటి మనం ఒత్తులు ఎలా చేస్తామో అలాగా హ్యాండ్‌తో అనాలి. ఎప్పుడైనా సరే థ్రెడ్ అనేది కుట్టు మీద పడితే మళ్ళీ బ్యాక్ వచ్చేసి విప్పేసి మళ్ళీ కుట్టండి. అంతే తప్ప అలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే నెక్స్ట్ వచ్చే అంతా కూడా ఫినిషింగ్ పోతదనమాట. ఇలా చక్కగా థ్రెడ్ పక్కనే కుట్టు పడుకుంటూ వెళ్తే చాలా మంచి ఫినిషింగ్ వస్తుంది. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.